కొత్త రేషన్ దుకాణాలకు సంబంధించి ఏ జిల్లా నుంచైనా ఏ డివిజన్ పరిధి నుంచైనా తాజాగా నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. మీరు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రేషన్ పంపిణీ చేసే MDU వాహనాలను రద్దు చేసి రేషన్ కార్డు లబ్ధిదారులకు అందుబాటులో దగ్గరగా ఉండే విధంగా కొత్త రేషన్ షాపులను అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రేషన్ షాపుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడే షాపులు అలాగే ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ షాపుల భర్తీ ప్రక్రియనైతే జిల్లాల వారీగా అధికారులు చేపడుతూ ఉన్నారండి. దీనికి సంబంధించి జిల్లాల వారీగా డివిజన్ల వారీగా సమాచారాన్ని అయితే అధికారులు ఇస్తూ ఉండగా ఇప్పటికే నేను దాదాపు 10 జిల్లాల సమాచారాన్ని అయితే తెలియజేసి ఉన్నాను. ఇప్పుడు కూడా మనకు తాజాగా 2 జిల్లాల నుంచి ఈ రేషన్ షాపులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాము. దరఖాస్తు చేసుకోండి, ఇది అర్హతలు, ఇది చివరి తేదీ అంటూ అధికారులు అయితే మనకు తాజా సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఈ 2 జిల్లాల సమాచారాన్ని మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. అలాగే ఇప్పటికే విడుదల చేసిన జిల్లాలకు సంబంధించి ఈ రేషన్ షాపులకు ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఆ వీడియోల లింకులు అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఓపెన్ చేసి చూసి మీ జిల్లా సమాచారం ఉన్నట్లయితే మీరైతే దరఖాస్తు చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి భారీగా రేషన్ షాపులను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను జిల్లాల వారీగా డివిజన్ల వారీగా అయితే తెలియజేస్తాను. ముందుగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి రేషన్ షాపుల భర్తీకై 10 మండలాల్లో 100కు పైగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారాన్ని అయితే ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పత్రికా ప్రకటన. అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ పరిధిలో 10 మండలాలలో ఉన్న 116 చౌక దుకాణముల ఖాళీల పూరించుటకు ప్రకటన జారీ చేయడమైనది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ మండల తహసీల్దార్ వారి కార్యాలయం నందు దరఖాస్తులు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మండలాల వారీగా చౌక దుకాణాల ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ పరిధిలో 10 మండలాలకు గాను చిన్నమండం 15, గాలివీడు 12, గుర్రంకొండ 9, కలకడ 10, కంభంవారిపల్లి 9, లక్కిరెడ్డిపల్లి 8, పీలేరు 10, రామాపురం 24, రాయచోటి 12, సంబేపల్లి 7, మొత్తం 116 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులకు దరఖాస్తులు డిసెంబర్ 23/12/2024 నుండి 30/12/2024 సాయంత్రం 5 గంటల వరకు తీసుకోబడుతుందని, విద్యార్హత ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండవలెనని, వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చని, ఆసక్తి కలిగిన వారు ఈ చౌక దుకాణంలో కేటాయించిన రిజర్వేషన్ మేరకు దరఖాస్తు చేసుకోగలరు అంటూ అధికారులు అయితే మనకు సమాచారం ఇస్తున్నారండి. ఇది రెవెన్యూ డివిజనల్ అధికారి రాయచోటి గారి ఇవ్వగా ఇక్కడ మీకు దరఖాస్తు ఫారం అయితే ఉంది, చూశారు కదా. ఈ దరఖాస్తు ఫారాన్ని పూరించి మీరైతే మీ సంబంధిత MRO ఆఫీసుల్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ యొక్క దరఖాస్తు ఫారాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు రాయచోటిలో వివిధ మండలాలకు సంబంధించి మండలాల వారీగా ఖాళీలు, గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇక్కడైతే మనకు ఉన్నాయండి. దీనికి సంబంధించి నేను కింద కూడా లింక్ ఇస్తాను. ఈ లింక్ను ఓపెన్ చేసి మీరు మండలాల వారీగా ఇక్కడ ఉన్నాయి కదా బ్లూ కలర్లో లింకులు, వీటిని క్లిక్ చేసినట్లయితే మండలాల వారీగా వివరాలు అయితే వస్తాయి. ఆ మండలాల వివరాల్లో గ్రామాలు అలాగే రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారం అయితే ఉంటుంది, మీరు చూసి తెలుసుకోండి. ఈ అన్నమయ్య డివిజన్ కు సంబంధించి 10 మండలాల్లో ఖాళీల వివరాలు అయితే కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసి మండలాల వారీగా గ్రామాలు రిజర్వేషన్ వివరాలు అయితే తెలుసుకోండి. ఇక మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి రేషన్ షాపుల భర్తీకై డివిజన్ల వారీగా అధికారులు అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పత్తికొండ డివిజన్ పరిధిలో 44 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆర్డీఓ భరత్ నాయక్ ఒక ప్రకటన ద్వారా సమాచారం అయితే ఇస్తున్నారండి. వివిధ కారణాలతో 33 కొత్తగా ఏర్పడిన 11 చౌక దుకాణాల డీలర్ పోస్టులకు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓసీకి 28, బీసీ 7, ఎస్సీ వారికి 7, ఎస్టీకి 2 చొప్పున కేటాయించినట్టు తెలిపారు.
ఇంటర్మీడియట్ పాస్ అయి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతి యువకులు అర్హులన్నారు. ఈ డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పత్తికొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తు ఇతర పూర్తి వివరాలకు ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అలాగే హలహర్వి మండలంలో హేతుబద్ధీకరణ ద్వారా చౌక దుకాణాల డీలర్ పోస్టుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్లు తహసీల్దార్ నజ్మా బాను తెలుపుతున్నారండి. తహసీల్దార్ గారి వివరాల మేరకు రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని బల్లూరు, సిద్ధాపురం, సింగాపురం, బెవినహల్, చాకిబండ గ్రామాల్లో డీలర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని, ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ అయిందని, డీలర్ రాత పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పొందుపరిచిన నిబంధనల మేరకు అర్జీలను పత్తికొండ ఆర్డీఓకి రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా హాజరై ఇవ్వవచ్చంటూ తెలుపుతున్నారండి. అలాగే మద్దికెర మండలంలో బురుజుల గ్రామంలో ఖాళీగా ఉన్న చౌక దుకాణాల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ సమాచారం ఇస్తున్నారండి. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి మరో మండలం వివరాలు ఉన్నాయండి. అవి ఏంటంటే గోనెగండ్ల డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండలంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామి అయితే సమాచారం ఇస్తున్నారండి. మండలంలో 3 డీలర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ఇందులో గోనెగండ్లలో షాప్ నెంబర్ 1320005 కు OCEWS ఓపెన్ వారికి, అలాగే చిన్ననేలటూరు షాప్ నెంబర్ 1320009 కు ST ఓపెన్, బయలుప్పల షాప్ నెంబర్ 1320046 కి SC మహిళకు ఖాళీలున్నాయని, ఇంటర్ పాస్ అయి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ నెల 30వ తేదీ లోపు ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా కానీ వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని సమాచారం అయితే ఇస్తూ ఉండగా, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి మరో మండలంలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆత్మకూరు డివిజన్ పరిధిలో రేషన్ షాప్ డీలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. ఆర్డీఓ నాగజ్యోతి గారి సమాచారం మేరకు ఆత్మకూరు, బండి ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం, కొత్తపల్లి, మిడతూరు, నందికొట్కూరు, పగిడేయాల, జూపాడు బంగ్లా పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్ పోస్టుకు 16న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని, మరలా కొత్తగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలియజేస్తామని, ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. అంటే ఇక్కడ మనకు ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే దరఖాస్తులు అనేవి పూర్తిగా తీసుకున్నామని చెప్తున్నారు. మనకి ఇక్కడ డిసెంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఒకసారి కనుక్కోండి. ఈ మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ దుకాణాలకు సంబంధించి ఏ జిల్లా నుంచైనా, ఏ డివిజన్ పరిధి నుంచైనా తాజాగా నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. మీరు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.